కీర్తనల గ్రంథంలో మాత్రమే దావీదు గురించి మనం చదివిన 63వ కీర్తన 6వ వచనాన్ని మీకు చెప్పింది 104వ కీర్తన 33వ వచనాన్ని అదొకటి మాత్రమే చూపించాను. రెండోదిగా దానియేలు గ్రంథంలో మరొక రిఫరెన్స్ మాత్రమే చూపించి 10వ మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాం. చూడండి దానియేలు గ్రంథం ఏం చెప్పాను? 9 చెప్పానా? 8 చెప్పాను కదా? 8 చెప్పాను. అంటే అన్నానన్న కొనకూడదమ్మా. నేను నిలబడి చెప్పేవాడిని విశ్వాసాలు ఎలా ఉండాలి తెలుసా? ప్రశ్నించలే ఉండాలండి. ప్రశ్నించలే ఉండాలి. అలా ఉంటేనే మనకు వాక్యం నేర్చుకుంటానికి చెప్పేవాడు ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా చెప్పడానికి. 9వ విషయం కూడా చేసి 10వ విషయం ముగించుకోండి. 9వ విషయం ఆదికాండం చూడండి. ఆదికాండంలో పవిత్రతను కాపాడుకున్న యేసోపు గురించి ఒక మాట చదువుకుని 10వ విషయాన్ని చెప్పుకుని ముగించుకోండి. ఆదికాండం 39వ అధ్యాయం 12-13 వచ్చిన చదువుతుంది. ఎవరు? మనందరికీ తెలుసు. అలాగే ఈ శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే కనుక కొంతమంది తిండిని కోరుకుంటారు, కొంతమంది బంగారం కోరుకుంటారు, కొంతమంది వెలగల వస్తువులను కోరుకుంటారు, వస్త్రాలను కోరుకుంటారు. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే కనుక ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది. దాన్ని ఏమన్నది అంటే వాక్యం శరీర కోరిక. శరీరం ఇక్కడ పోతీఫర్ భార్య శరీరం ఏం కోరుకుంటుంది తెలుసా? భర్తను కోరుకుంటలేదు. యవనుడైన యేసు శరీరంతో సంభోగం కోరుకుంటుంది. యవనస్తుడు కనపడేసరికి ప్రమాణం చేసిన భర్తలతో చేసిన ప్రమాణాన్ని మరిచిపోయింది, పక్కన పెట్టేసి. లేకపోతే అన్ని దిక్కులను చూస్తున్నాడు దేవుడు అన్న మాటను మరిచిపోయింది. లేకపోతే ఉన్నతమైన అధికారి నా భర్త అయి ఉంటే ఒక పనివాడుతో నేను వెళ్తామేంటి అన్న స్థితిని మరిచిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శరీర కోరికలు ఆ రకంగా అంతగా దిగజారుస్తాయి. శరీర కోరికలు ఏం చేస్తాయంట? దిగజారుస్తాయి. దానికి మనం వాడుకున్నాం. ప్రతి దానికి కక్కుర్తి పడతాడు అన్నమా. చిన్నదానికి కక్కుర్తి, ప్రతిదానికి కక్కుర్తి. అలాగే ఈ శరీరం ఏం చేస్తుందంటే మనల్ని శరీరాన్ని పాపానికి లేదా శరీర కోరికలకు బలి చేస్తుంది. ఇది జరిగిన సందర్భం అదే. కానీ యోసేపు వలె మనం ఏం చేయాలంట? పవిత్రతను, శరీర కోరికలకు మనం ఏం